మరి అటు ఎంఐ వర్సెస్ చెన్నై మ్యాచ్ అయితే అయిపోయింది. మరి ఇప్పుడు వాంఖడేలో మళ్ళా వాళ్ళ హోమ్ గ్రౌండ్‌లో ముంబైకి ఈ ఓటమనేది వాళ్ళని బాధాకరంగా ఉంచుతది. మరి ఇప్పుడు ఫస్ట్ హాఫ్‌లో 7లో 2 గెలిచిళ్ళు. 5 ఓడిపోయిళ్ళు. మరి ఇక్కడి నుంచి వాళ్ళ సీజన్ ఎట్లా ఎళ్తదో చూడాలి. మరి ఇటు చెన్నై చూసుకుంటే అయితే విన్‌తోని వాళ్ళు మస్త్ హ్యాపీ ఉంటరు. మంచిగా మళ్ళా వాళ్ళ ఫామ్‌ని కమ్‌బ్యాక్ చేసుకోవచ్చు. మళ్ళా ఈ ఓవరాల్ అయితే మరి అటు హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే బాగుండేది అనిపిత్తది ఇప్పుడు. మరి ఓవరాల్ ఈ మ్యాచ్‌లో ఏం జరిగిందో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ముందు అటు టాస్ అయితే మరి ఎంఐ గెలిచింది. ఎంఐ టాస్ గెలిచి అటు మరి హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆహ్, నాకైతే బ్యాట్ ఫస్ట్ చేస్తేనే బాగుండు అనిపించింది. మీకు సెకండ్ ఇన్నింగ్స్‌లో చూస్తే పిచ్‌లో టర్న్ ఉంది. మీకు కొంచెం స్లో అయినా అనిపించింది గానీ పిచ్‌లో అయితే కొంచెం టర్న్ ఉంది సెకండ్ ఇన్నింగ్స్‌లో. ఇక మళ్ళా అటు చెన్నైకైతే మీకు బ్యాట్ ఫస్ట్ చేస్తేనే మంచి అడ్వాంటేజ్ ఉన్నది. అటు మరి టీమ్స్‌లో చేంజ్ చూసుకుంటే అయితే మీకు చెన్నైలో మీకు అటు ఆయుష్మాన్ ప్లేస్‌లో ఇటు కార్తీక్ శర్మని తెచ్చుకున్నారు. సో, ముంబై అయితే సేమ్ టీమ్‌తో ఎళ్ళిళ్ళు. మీకు ఇక మంచి స్టార్ట్ లెక్కనే వచ్చింది చెన్నైకి అక్కడ. బుమ్రా ఫస్ట్ ఓవర్ ఎయడం మరి నేనైతే పర్సనల్‌గా అద్దనుకుంటాను. కానీ అటు అశ్విన్ కుమార్ ఉన్నాడు. ఇద్దరు రైట్ హ్యాండర్లు ఉన్నారక్కడ. అశ్విన్ కుమార్ ఉన్నారు. ఇద్దరు రైట్ హ్యాండర్‌తో ఉన్నారు. మీకు అశ్విన్ కుమార్‌తోని ట్రై చేస్తే బాగుండనిపించింది. అక్కడ మీకు టార్గెట్ డిఫెండ్ చేసేటప్పుడు బుమ్రా ఫస్ట్ ఓవర్ ఏత్తానన్నా అదో అర్థం ఉన్నది. మీకు ఫస్ట్ బౌలింగ్ చేసేటప్పుడు బుమ్రాని ఫస్ట్ ఓవరే ఉపయోగించడం అంత నాకంత ఎఫెక్టివ్ అనిపియలే. మీకు అక్కడ కేర్‌ఫుల్‌గా ఆడుకున్నారు. సంజు శాంసన్ రుతురాజ్ కూడా ఒక 4 కొట్టినా నో బాల్ వచ్చినా కూడా మీకు 7 రన్సే వచ్చినాయి ఆ ఓవర్‌లో. ఆ తర్వాత మీకు సెకండ్ ఓవర్ హార్దిక్ పాండ్యా ఓవర్‌లో ఫుల్ రన్స్ వచ్చినాయని చెప్పాలి. కొంచెం ఫీల్డింగ్ ఎఫర్ట్స్ కొంచెం బెటర్ బాగుండే అనిపించింది గానీ థర్డ్ మ్యాన్‌లో ఒక బౌండరీ ఇటు 18 రన్‌లు వస్తాయి ఆ ఓవర్‌లో. అక్కడ ఆ తర్వాత ఇక మీకు ఈ థర్డ్ ఓవర్ అటు గజన్ఫర్ వస్తాడు. గజన్ఫర్ మీకు అక్కడ రుతురాజ్ ఎక్కువ వికెట్ తీస్తాడు. అక్కడ మీకు మళ్ళీ ఫోర్త్ ఓవరు హార్దిక్ పాండ్యా వేస్తాడు. ఆ ఓవర్లో కూడా రన్స్ వస్తాయి. కానీ ఫిఫ్త్ ఓవర్ మీకు బుమ్రాకి ఎందుకు ఇచ్చిర్రో అర్థం కావట్లే. ఒక సంజు శాంసన్ వికెట్ తీయాలనుకున్నారు. కానీ మీకు గజన్ఫర్ వికెట్ తీసి ఆ ఓవర్లో రన్స్ కూడా రాలే. మళ్ళీ సెకండ్ ఓవర్ ఇస్తే అనిపించింది. కానీ అక్కడ మీకు బుమ్రా వచ్చిండు. కానీ బుమ్రా కూడా అక్కడ వికెట్ లేకపోయిండు. అక్కడ సంజు శాంసన్ బాగా ఆడతాడు బుమ్రా అని చెప్పాలి. తనకి వికెట్ దక్కకుండా చేస్తాడు. మళ్ళీ ఆ తర్వాత షారుఖ్ ఖాన్ కూడా మీకు లాస్ట్ ఓవర్ ఆఫ్ పవర్ ప్లే అటు శాండ్ని ట్రై చేసిండు. అశ్విన్ కుమార్ని పవర్ ప్లేలో అసలే యూజ్ చేయాలి. అటు కృష్ణ కూడా మళ్ళీ ఎప్పుడో 15 ఓవర్లో పట్టుకొచ్చిండు. అటు మరి శార్నర్ అక్కడ షారుఖ్ ఖాన్ ముందు కొన్ని బౌండరీలు కొట్టినా అటు శార్నర్ అయితే మళ్ళీ వికెట్ తీస్తాడు. షారుఖ్ ఖాన్ మళ్ళీ స్వీప్ షాట్ ఆడబోతే అవుట్ అవుతారు కానీ ఆ తర్వాత కూడా మీకు శివన్ దుబే వస్తాడు. శివన్ దుబే వచ్చి మీకు స్పిన్ అసలే మిడిల్ ఓవర్స్ స్పిన్ ఎట్లా బాగానే ఆడతాడు అనుకుంటా అంటే మీకు గజన్ఫర్ వచ్చి వికెట్ తీస్తాడు. మంచి బాల్ అది తన ఆర్కుల్లో ఉంది బాల్. కానీ కొంచెం ఎక్స్ట్రా స్పిన్ అయితే స్టంప్స్. అక్కడ శివన్ దుబే అయిన తర్వాత మీకు డెవల్ బ్రేస్ వస్తాడు. డెవల్ బ్రేస్ కూడా బాగానే ఆడే ప్రయత్నం చేస్తాడు. కానీ అటు అశ్విన్ కుమార్ వస్తాడు. అశ్విన్ కుమార్ మంచి స్పెల్ అవుతాడని చెప్పాలి. అశ్విన్ కుమార్ వచ్చి అక్కడ మీకు డెవల్ బ్రేస్ షార్ట్ బాల్ వేసే ప్రయత్నం చేస్తాడు. ఒకటి అన్ని బాడీకి ఎత్తాడు. ఒక బాల్ ఏమో అటు కొంచెం పెట్టిస్తాడు. థర్డ్ మ్యాన్కి ఆడబోతుంది కానీ బుమ్రా మంచి క్యాచ్ అని చెప్పాలి అక్కడ. సో డబుల్ ప్లేస్ అవుట్ అయిన తర్వాత మీకు కార్తీక్ శర్మ బాగా ఆడతాడని చెప్పాలి. చాలా 2 సిక్స్లు కొడతాడు. సో కార్తీక్ శర్మ అవుట్ అయినా మీకు ఇంకా సంజు శాంసన్ ఉంటారు. ఒక ఎండ్లో వికెట్ పడతాడు. సంజు శాంసన్ అయితే లాస్ట్ వరకు ఉంటాయని చెప్పాలి. అక్కడ మీకు శాండర్ ఒక మంచి క్యాచ్ పడతాడు. కానీ అక్కడ ఇంజరీ లెక్క అవుతాడు. ఈ కంకషన్ సబ్బు మీకు షాటిల్ టాకర్ వస్తారు. కానీ ఆ తర్వాత కూడా మీకు 16th 18th ఓవర్ బుమ్రా బాగానే డిఫెండ్ చేసుకున్నా మీకు లాస్ట్లో అయితే మంచి ఫినిష్ ఇస్తాడు సంజు అని చెప్పాలి. అక్కడ సంజు అవుట్ అయితే కొంచెం రన్స్ తక్కువ ఉన్నాయి అనిపిస్తే కానీ సంజు మంచి ఫినిష్ ఇచ్చిండు. లాస్ట్లో సెంచరీ కూడా చేసుకుంటాడు కానీ ఎంఐకి కొంచెం బాగా అయితే బాగుంది అనిపించింది. ఎంఐ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి మళ్ళీ అటు హార్దిక్ పాండ్యా ఫస్ట్ ఓవర్స్ అంతే ఎక్కువ రన్లు ఇచ్చిండు. కానీ అవన్నీ కొంచెం ఒక వికెట్ తీసుకున్నా బాగుంది అనిపిస్తుంది. కానీ ఇక్కడ మీకు షానర్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించిండు. కానీ వికెట్ తీసుకున్నారు. గజన్ఫర్ అయితే మంచి స్పీడ్ వేసిండు చెప్పాలి గజన్ఫర్. ఆ తర్వాత ఎంఐ 200+ చేంజ్ చేయాలి. 200+ చేంజ్ చేయాలని కూడా మీకు మంచి పవర్ ప్లే కావాలనుకుంటే మీకు ఫస్ట్ ఓవర్లోనే అవుట్ డానిష్ మాలవర్ మంచి బాల్ అని చెప్పాలి. అవే గోయింగ్ డెలర్
మంచి క్యాచ్ సంజు శాంసన్ నుంచి కూడా. సో, ఆ తర్వాత మీకు క్వింటన్ డికాక్ వికెట్ మెయిన్ అనుకుంటా. అంటే క్వింటన్ డికాక్ కూడా ఔటు. అంతమంది కొన్ని డాట్ బాల్ ఆడే ప్రయత్నం చేస్తాడు. అక్కడ వికెటు. క్వింటన్ డికాక్ బాల్ అయితే వేరే అది. అక్కడ మీకు ఆ తర్వాత 2 ఓవర్లలో మీకు ఎక్కువ డాట్ బాల్ పడతాయి పవర్ ప్లేలో. మీకు ఆ తర్వాత మీకు నవాందీర్ కూడా ఔట్ అవుతారు. అఖిల్ హుసేన్, నూర్ అహ్మద్ వేరే లెవెల్ ఆడతారని చెప్పాలి బౌలింగ్ అక్కడ. అక్కడ మీకు ఇద్దరికి మీకు మంచి వికెట్ తీసుకుంటే ఉంటారట. పవర్ ప్లేలో మీకు లెస్ దెన్ 6 రన్స్ పర్ ఓవర్ ఉంటారు. రిక్వైర్ 10 ఉన్నప్పుడు వీళ్ళు పవర్ ప్లేలో లెస్ దెన్ 6 రన్స్ పర్ ఓవర్. వాళ్ళు పవర్ ప్లేలో 73 రన్స్ ఏమో చేస్తారు. వీళ్ళు 10 ఓవర్స్ కూడా అంత స్కోర్ చేయరు. 10 ఓవర్స్లో వస్తారు అనుకుంటా 73. కానీ 4 ఓవర్స్ డిఫరెన్స్ ఉన్నది. ఆ తర్వాత మీకు తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు పార్ట్నర్షిప్ చేసే ప్రయత్నం చేస్తారు కానీ డీప్గా తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తారు కానీ అక్కడ తిలక్ వర్మ అవుట్ అవుతారు. తిలక్ వర్మ అవుట్ అయిన తర్వాత హార్దిక్ పాండ్యా అవుట్ అవుతారు. షెర్ఫన్ ఉత్తరఫట్ అవుట్ అవుతారు. వీళ్ళందరూ అవుట్ అయిన తర్వాత మీకు అప్పటికే రిక్వైర్ రేట్ పెరిగిపోతుంది. అక్కడ ఇక మీకు ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఇంకా ఆడే ప్రయత్నం చేసినా తను కూడా అవుట్ అవుతారు. ఇక సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయిన తర్వాత గేమ్ మొత్తం చిన్నదే. సో, వీళ్ళు లాస్ట్కు ఆల్ అవుట్ అవుతారు. 19 ఓవర్స్లో ఆల్ అవుట్ అవుతారు. కానీ ఇంకా రివ్యూలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లే. సో, మరి ముంబైకి అంత మంచి లాస్ట్ మ్యాచ్ అంత మంచి విన్ వచ్చి మ్యాచ్ అనవసరంగా ఓడిపోయినాం అనిపిస్తుంది. మరి చెన్నై అయితే మరి ఇక్కడి నుంచి మంచి కంబ్యాక్ చేసే ప్రయత్నం ఉంటుంది. 7-3 అంటే ఇంకా మంచి హోప్స్ ఉంటాయి. ఇంకా 7 గేమ్స్లో ఇంకా 5 గెలిస్తే మీకు 8 గెలుస్తారు. అక్కడి నుంచి మీకు ప్లే ఆఫ్స్ వెళ్తారు. మంచి నెట్ రన్ రేట్ కూడా వచ్చిందని చెప్పారు ఈ మ్యాచ్ ద్వారా. మరి అటు ముంబై ఇక్కడ నుంచి 7లో ఇంకా మీకు 7 గెలితే బాగుంటుంది. కనీసం 6 అన్న గెలవాలి మరి. అటు చెన్నై మరి 7లో 5 గెలిచినా ఓకే అనుకుంటారు వాళ్ళు. మరి ముంబైకి ఇక్కడ నుంచి పెద్ద టాస్క్ ఏమన్నా అని చెప్పాలి. ఇంకా మరి ముంబై ఫీల్డింగ్లో కూడా కొంచెం బెటర్ ఎఫర్ట్ చూసినాం కానీ ఇంకొంచెం బెటర్ ఫీల్డింగ్ ఉంటే బాగుంటుంది అనిపించింది. మరి అటు చెన్నై వాళ్ళైతే హ్యాపీ ఉంటారు. చెన్నై దగ్గర నుంచి కూడా మంచి ఎఫర్ట్స్ చూసినాం మరి. అటు జెమీ ఓటన్ బాగానే వేసిందా అనిపించింది. లాస్ట్ జెమీ ఓటన్ బ్యాట్తో కొంచెం కాంట్రిబ్యూట్ చేసే ప్రయత్నం చేసిండు. అటు గుర్జప్నీత్ కూడా బాగానే వేసిందా అనిపించింది. కానీ అటు వీళ్ళిద్దరే అఖిల్ హుసేన్, నూర్ అహ్మద్ వీళ్ళిద్దరు ఆల్మోస్ట్ గేమ్ ముంబై నుంచి తీసుకున్నారు. సో, అటు సంజు శాంసన్ బాగా ఆడిందని చెప్పాలి. సంజు నాకు కూడా ఇంపార్టెంట్. సో, నాకు బాగా ఇంపార్టెంట్ అని చెప్పాలి. సో, మరి ఎంఐ ఎక్కడి నుంచి ఎట్లా పొందుకుంటారో చూడాలి. మరి ఇంకో పవర్ ప్లేలో హార్దిక్ పాండ్యా ఎక్కువ రన్స్కి వెళ్తే మరి ఇంకో ఫాస్ట్ బౌలర్ని తీసుకోవాలనిపిస్తుంది. అటు క్రిష్ని మరి అంత 15th ఓవర్లో తీసుకొచ్చిండు. ఫుల్ టాస్క్లో వేసే ప్రయత్నం చేసిండు. రన్స్కి వెళ్ళిండు. సో, మరి తను ఇంకో ఒక్క ఓవర్ ముందే వేస్తుంటే బాగుండే అనిపించింది. సో, ఇలాంటివి ఉన్నాయి. సో, ఓవరాల్ అయితే సిఎస్కే మంచి విన్. చూద్దాం మరి నెక్స్ట్ ఏం జరుగుతుందని. అంతే వీడియోలో. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.